హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతున్న రెండు బ్రాండ్ న్యూ 2025 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే బ్రాండ్ న్యూ అని ఎందుకనంటే రీసెంట్ గా ఓటీటీ వచ్చాయి కాబట్టి, అంతేగాని ఈ ఇయర్ లో రిలీజ్ అయినాయని కాదవి. ఓకే, ఒకటేమో కొరియన్ థ్రిల్లర్ ది అగ్లీ, ఇంకొకటి క్రీపీ అట్మాస్ఫియర్ హారర్ మూవీ కేపర్. ఈ రెండింటికి వాళ్ళ ఓన్ యూనిక్ వైబ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే ఈ ఫుల్ వీడియోలో మాట్లాడతా. సో వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే రెండు మూవీ రివ్యూస్ కూడా ఈ వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి, అండ్ రెండు కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ది అగ్లీ. ఇదైతే మీకు 1 hour 43 minutes తో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి డాంగ్ హౌన్ అనే ఒక యంగ్ మ్యాన్ వాళ్ళ మదర్ చాలా ఇయర్స్ గా మిస్ అయ్యి ఉంటుంది భయ్య. కానీ సడన్ గా ఆవిడ బాడీ రిమైన్స్ అయితే ఒక సైట్ లో దొరుకుతాయి. దాని తర్వాత ఏం జరిగింది, ఆ డాంగ్ హౌన్ ఏం చేశాడు, అసలు వాళ్ళ మదర్ కి ఏమైంది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ స్టోరీ. ఇక ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే, నాకైతే ఇది యావరేజ్ వన్ టైం వాచ్ అనిపించింది భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ టెల్లింగ్ అయితే కొంచెం యూనిక్ గా ఉంటుంది. అంటే ఆ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ స్టైల్ అంతా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంటుంది అనమాట. అండ్ లీడ్ యాక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ చాలా బ్రిలియంట్ గా క్లిక్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ టైమ్ లైన్స్ బ్లెండ్ చేస్తూ ఆ విధంగా నడిపించిన స్క్రీన్ ప్లే ఏదైతే అది కూడా గ్రిప్పింగ్ ఉంటుంది. అండ్ మిస్టరీతో పాటు బ్యూటీ వర్సెస్ రియాలిటీ అనే ఒక ఎమోషనల్ థీమ్ ని కూడా టచ్ చేస్తారు. అది కూడా బాగానే చూపించారు భయ్య. అండ్ కొరియన్ థ్రిల్లర్స్ కి ఉండవలసిన పర్ఫెక్ట్ ట్విస్టీ ప్లాట్ అండ్ ఒక థ్రిల్లింగ్ అట్మాస్ఫియర్ దీనిలో బాగానే బిల్డ్ చేశారని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీ పేసింగ్ అయితే కొంచెం స్లో బర్న్ గా ఉంటుంది. ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఇది నచ్చకపోవచ్చు. అండ్ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ కన్నా కూడా డ్రామా అండ్ ఎమోషనల్ వెయిట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో దాని పరంగా ఓకే అనుకుంటే ట్రై చేయండి, లేదంటే ఇబ్బంది పడతారు. మరి అంత సస్పెన్స్ అయితే ఉండదు. అండ్ ఫ్లాష్ బ్యాక్స్ ఏమో చాలా ఎక్కువ రావడం వల్ల ప్రెసెంట్ టైం లైన్ ఇన్వెస్టిగేషన్ ఈ ఫ్లో అంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది కూడా వర్కౌట్ అవ్వదు. అండ్ కన్వెన్షనల్ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఉండే కొన్ని ట్విస్ట్లు, కొన్ని ట్రూప్స్, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కూడా, ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉంటాయి అనమాట. సో కొత్తగా అయితే ఏదో పాత బ్రేకింగ్ లాగా అయితే ఉండదు అనమాట. మూవీ కన్వెన్షనల్ గానే ఉంటుంది, రొటీన్ గానే ఉంటుంది. కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా మనం ముందుగానే ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు, అంత ఈజీగా అనిపిస్తుంది మీకు మూవీ చూసినప్పుడు. సో అందువల్ల నాకు యావరేజ్ ఓకే వన్ టైం వాచ్ అనిపించింది. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఇక సెకండ్ మూవీ కేపర్. ఇది కూడా 2025 మూవీ, 1 hour 38 minutes తో అయితే స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే లిజ్ అండ్ మాల్కమ్ అనే ఒక కపుల్ అయితే వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడానికి అడవిలో ఉన్న ఒక ఐసోలేటెడ్ క్యాబిన్ కి అయితే వెళ్తారు భయ్య. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, అసలు ఆ కపుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే బిలో యావరేజ్ అనిపించింది భయ్య. నాకైతే అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. ఇలాంటి మూవీస్ చాలా చూసేసాం కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా ఉంటుంది మొత్తం మూవీ అంతా కూడా. బిలో యావరేజ్ కన్నా తక్కువే, మీ ఇష్టం చూద్దామని కూడా చూసుకోవచ్చు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, ఒక క్రీపీ అండ్ ఈరీ అట్మాస్ఫియర్ ఉంటుంది మూవీ మొత్తానికి కూడా. అదొక్కటి బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది. అది అట్మాస్ఫియర్ ని చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా యాక్టింగ్ పరంగా అదిరిపోద్ది. లేడీ క్యారెక్టర్ ది 1 woman షో అని చెప్పొచ్చు. ఫుల్ గా మూవీ మొత్తాన్ని ఆమె అయితే క్యారీ చేసింది భయ్య. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఒకటి నాకు బాగా అనిపించింది, లైక్ చీప్ జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్లోగా పర్సనల్ టెన్షన్ బిల్డ్ చేస్తారు. అవే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంక విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా మూవీ చూడడానికి బాగా ఉంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అండ్ ప్లాట్ లైన్ భయ్య చాలా ఆఫ్ బేక్డ్ గా ఉంటుంది. చాలా క్వశ్చన్స్ కి క్లియర్ ఆన్సర్స్ ఇవ్వరు. అసలు మీకు మూవీ అంత కంప్లీట్ అయ్యేసరికి లాజిక్ లెస్ గా అనిపిస్తుంది అన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ డిస్కనెక్టెడ్ సీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా ఒక నరేటివ్ లేకపోవడం వల్ల మూవీకి పెద్ద మైనస్ క్రియేట్ అయిందని చెప్పాలి. అండ్ మూవీ పేసింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఫాస్ట్ హారర్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇది చిరాకు తెప్పిస్తుంది. విజువల్స్ ఉన్నంత స్ట్రాంగ్ గా రైటింగ్ లేదు. మేకింగ్ ఇది ఎలా అనిపించింది అంటే, లైక్ కొన్ని మూవీస్ ని తీసుకుని వాటి కలెక్షన్ లో ఉన్న అన్సెట్లింగ్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా అక్కడక్కడ సెట్ చేద్దాం, దాన్ని బట్టి స్టోరీ రాసేసుకుందాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎంత బిల్డప్ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఒక స్ట్రాంగ్ అండ్ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ కూడా పే ఆఫ్ అయితే ఇందులో ఉండదు. అది కూడా మిస్ అవుతుంది. సో అంతే, నాకైతే అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు ఈ మూవీ. అనేది ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. బిలో యావరేజ్ అనిపించింది నాకైతే. మీ ఇష్టం, మీ ఓపిక. రెండు కూడా ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అడిదాం. లవ్ యూ ఆల్, బై.